హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి వీడియోకి ఒక హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. దానిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు హెల్త్ టిప్ ఏంటంటే, నడక ఆరోగ్యానికి మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. ఈరోజు వీడియో ఏమిటంటే, గత 3 రోజులుగా జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలకు చిక్కుముడి వీడిందనే చెప్పాలి. జానీ మాస్టర్పై కేసు నమోదు అయిన తరువాత జానీ మాస్టర్ తన తప్పు ఏం లేకపోతే పరారీలో ఎందుకు ఉన్నట్టు? జానీ మాస్టర్ ఫోన్ను ట్రాప్ చేసిన స్పెషల్ బ్రాంచ్ జానీ మాస్టర్ ఉన్న చోటు తెలుసుకొని జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె జానీ మాస్టర్పై రేప్ కేసుతో పాటు తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడని, జానీ మాస్టర్ భార్య కూడా మతం మార్చి పెళ్లి చేసుకోమని బలవంతం చేసిందని కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా షూటింగ్ సమయంలో క్యారవాన్లో కొన్ని వందల సార్లు బలవంతం చేయబోయాడని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసింది. జానీ మాస్టర్ భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు నిజమైతే జానీ మాస్టర్కి 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని జానీ మాస్టర్ లాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. జానీ మాస్టర్ మన తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ పరిశ్రమల్లో కూడా నెంబర్ 1 కొరియోగ్రాఫర్గాను కొనసాగుతున్నాడు. అంతేకాకుండా జనసేన పార్టీ కార్యకర్తగాను విధులు నిర్వహిస్తున్నాడు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు విషయం తెలిసిన వెంటనే జానీ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. మలయాళంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంత ప్రభంజనం సృష్టించింది అన్నది అందరికీ తెలిసిందే. టాలీవుడ్లో ఆ మధ్య శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పలు స్త్రీ సంఘాలు జానీ మాస్టర్కి ఉరిశిక్ష వేయాలంటూ ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలు సినీ వర్గాలు, నటులు కూడా కఠినమైన శిక్ష పడాలని నిరసన తెలిపారు. ఏదేమైనా జానీ మాస్టర్ చేసింది తప్పని నిరూపణ అయితే కఠినమైన శిక్ష పడాలి. మళ్ళీ ఆడవాళ్లపై ఎవ్వరూ ఎలాంటి అఘాయిత్యాలు చేయకుండా జానీ మాస్టర్కి శిక్ష పడాలి. ఫ్రెండ్స్, జానీ మాస్టర్ ఎలాంటి వాడు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.